బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. శుభమస్తు. శకున శాస్త్రం ఎంత పెద్దది అంటే తుమ్మితే శకునమే. ఆ తుమ్మే తుమ్ము 2 శకునాలు, 2 సార్లు తుమ్మితే కూడా శకునమే. కాకి, పిల్లి ఇలాంటి జంతువులు అడ్డుగా వెళితే శకునమే. అలా వెళ్ళేటటువంటి ఆ పక్షి, ఆ జంతువులు ఎడమ నుంచి కుడికి వెళితే ఒక ఫలితం, కుడి నుంచి ఎడమకు వస్తే మరొక ఫలితం. ఇలా అనేక ఇతర కార్యకారణ సంబంధాలతో ఈ శకునాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాణులు మానవ దేహానికి తాకితే, అంటే శరీరం పైన బల్లి పడితే, బల్లిపాటు ఒక శకున శాస్త్రం. అలాగే తొండ, ఇంకా ఏవైనా జంతువులు పాకితే అది ఒక శాస్త్రం. వీటితో పాటుగా అనేక జంతువుల, పక్షులు, కలకోజితములు వినిపిస్తే, వినిపించకపోతే కలిగేటటువంటి ఈ శకున శాస్త్ర సంబంధిత నియమాలలో జాగిలం, శునకం, కుక్క అంటాం మనం, డాగ్, దీనికి సంబంధించి ఏదైనా శాస్త్రం ఉందా? ఉంది అనే చెబుతుంది ప్రమాణం. ఎలా? ఏదైనా కుక్క, వీధి కుక్క, పెంపుడు కుక్క కానటువంటిది అకారణంగా, అహేతుకంగా, అసందర్భంగా రోదనం చేసిన ఎడలా, కుక్క ఏడిస్తే ఆ వీధిలో ఎవరో ఒకరు మరణిస్తారు. ఇది శకునం చెప్పేటటువంటి శాస్త్ర ప్రమాణం. కుక్కకు బ్లాక్ అండ్ వైట్, నలుపు తెలుపులు మాత్రమే కనిపిస్తాయి. కలర్ బ్లైండ్నెస్ అనేది కుక్క సహజ లక్షణం. కనుక చాలా చాలా గాఢతతో కూడుకున్నటువంటి వర్ణములు, దుస్తులు మనం ధరించిన ఎడల ఆ కుక్కకు ఈ గాఢత గల వర్ణములు సంపూర్ణంగా నలుపు వర్ణంలో కనిపించడంతో ఉద్వేగానికి లోనవుతుంది. కుక్కకు సంబంధించి ఆ ఉద్విగ్న భావనలు రోదనంగా, ఆగ్రహంగా, భావ వ్యక్తీకరణలో కుక్క అరవడమో, కుక్క కరవడమో, సంసిద్ధపడమో, రోదనానికి ఉపక్రమించడమో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కుక్క ఏడిస్తే ఆ వీధిలో ఎవరో ఒకరు మరణిస్తారు అనేటటువంటి సూచనను పూర్వకాలంలో ఉండేటటువంటి శకున శాస్త్రం వివరిస్తుంది. ఇది ఒక నమ్మకం అంటారు ఆధునికులు. నమ్మకం అన్నప్పుడు ఏదైనా నమ్మకమే కదా. నమ్మకాన్ని మనం పరిశీలించేటటువంటి సమయంలో కుక్క ఎందుకు ఏడుస్తుంది? సామాన్యంగా కుక్కలు రాత్రి వేళలోనే రోదనం చేస్తాయి, పగటి వేళలో కాదు. ఏదైనా ఒక దుర్మార్గమైన, దుఃఖదాయకమైన, ప్రాణానికి హానికారకమైన వాయువు ప్రసరించిన ఎడల ఆ గాలి, ఆ వాయువు కారణంగా కుక్కకు దాని శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఆటంకములు, అడ్డంకములు రావడంతో ఆ కుక్క రోదనం చేయడం ఆరంభిస్తుంది. అలాంటి ప్రాణవాయువుకు సంబంధించిన ఆటంకములు, అడ్డంకులు వచ్చిన కారణం చేత లభించేటటువంటి ఆ వాయువు ప్రసరించే వేగంలో, వాయువులోనే వచ్చిన మార్పును కుక్క పసిగడుతుంది. మనం చేసే పాపం, మన లక్షణం, మనం ధరించేటటువంటి దుస్తులకు, వినియోగించే వస్తువులకు సైతం ఉంటుంది. కనుకనే ఏదైనా ఒక పదార్థాన్ని, ఒక వస్తువును ఎవరైనా అపహరించి పారిపోయిన ఎడల ఆ వ్యక్తికి సంబంధించిన దుస్తులు, వినియోగించిన వస్తువులను ఆ శునకానికి, కుక్కకు వాసన చూపిస్తే వేల మందిలో ఉన్నా కూడా ఆ వ్యక్తిని ఆ శునకం పసికట్టి పట్టుకుంటుంది. అది ఎలాగో వాసన కారణంగానే కుక్కలకు ఇంత విజ్ఞానం ఉంది. కనుక ఆ విజ్ఞానాన్ని గమనించిన ప్రాచీనులు శకున శాస్త్రంలో కుక్కలకు సంబంధించి కొన్ని సూచనలను ఇలా ఉదహరించారు.
ఏ కుక్క కూడా ఆహారం లేమి అనే బాధతో దుఃఖించరాదు. ప్రతిరోజు కూడా మనం ఆహారం తీసుకునే సమయంలో వైశ్వదేవం అన్న పేరిట 32 స్వాహాకారాలతో ఆ ఆహార పదార్థాన్ని అందరికీ అందించేటటువంటి క్రమంలో 28వ స్వాహాకారం జాగిలకముకు ఆ ముక్క లేక ఆ ముద్ద ఆహారం అందించాలి అంటుంది. వైశ్వదేవ యజ్ఞ ప్రక్రియలో 28వ ఆ స్వాహాకారం శ్వానములకు, శునకములకు, జాగిలములకు ఆహారాన్ని అందించాలి అని బోధించేటటువంటి నేపథ్యంలో శివానౌ హిశ్వాన శబలౌ వైవస్వత కులోద్భవం ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చెబుతూ జాగిలములకు అంటే కుక్కలకు ఆహారాన్ని అందించాలి. ఆహారం లేకుండా ఏ జాగిలము కూడా రోదనము చేయరాదు. మరెందుకు చేస్తుంది? వాతావరణంలో వచ్చేటటువంటి అసమతౌల్య స్థితిని గమనించిన జాగిలం రోదనం చేస్తుంది కనుక కుక్క ఏడుపు వినిపడిన మనుక్షణం ఇంటిలో ఉండేటటువంటి పూర్వకాలపు మనుషులు, వయోవృద్ధులు లేచి కూర్చుంటారు. ఏం జరిగింది అని ఆలోచన చేస్తారు. ఈశ్వర సమర్పణంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తారు. ఎక్కడ ఏ విధమైనటువంటి పశువుల హాహాకారములు, ఆర్తనాదములు, రోదన ధ్వనులు, భయంకరమైనటువంటి శబ్దములు ధ్వనించినా, ఏ జంతువు ప్రాణాపాయంలో కానీ ఆపదలో కానీ ఉండి చేసేటటువంటి రవము ధ్వని వినిపించినా మరుక్షణమే చక్కటి శీలవంతులైనటువంటి ఆచారవంతులైన ప్రాచీనులు పెద్దలు ఓం నమః శివాయ అని పంచాక్షరి నామస్మరణ చేస్తారు. కనుక కుక్కలకు సంబంధించి కూడా ఒక శాస్త్రం ఉంది. శకున శాస్త్రంలో ఇది ప్రత్యేకం. 84 లక్షల రకాల జీవకోటికి ఒక హక్కుతో సమాన భాగస్వామ్యంతో భూమండలం పైన జీవించేటటువంటి సమాన ప్రతిపత్తిని వైదిక ధర్మం సూచిస్తుంది. సనాతన సంప్రదాయాన్ని గౌరవిద్దాం, ప్రతి జీవిని ఆదరిద్దాం, అందరికీ సమాన హక్కులతో ఈ భూమిపైన బ్రతికేటటువంటి అవకాశాలను కల్పిద్దాం, పర్యావరణ పరిరక్షణకై పాటుపడదాం. కుక్కలను కూడా గమనిస్తూ వాటికి సంబంధించిన భౌతికమైన గుణగణాలను తెలుసుకుంటూ వాటి శాస్త్రాలను కూడా అధ్యయనం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.